హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షీనీ మినీ వ్లాగ్స్. ఇది వచ్చేసరికి మాకు కొత్త ఛానల్ అనమాట. ఈ వీడియో ఫస్ట్ వీడియో అనమాట. ఈ వీడియో దేని గురించి ఉండబోతుంది అంటే కిడ్నీ బ్యాంక్ గురించి అయితే ఉండబోతుంది. ఎన్నో రోజుల నుంచి మా మాహిర్ బాగా డబ్బులు దాచిపెట్టేసుకొని 3 కిడ్నీ బ్యాంకులు ఫుల్ అయితే చేసేసాడు. చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు అనమాట. వాడు పుట్టిన దగ్గర నుంచి కిడ్నీ బ్యాంక్స్లకు దాచి పెడుతూనే ఉన్నాము. వాడే దాచిపెట్టుకున్నాడు అనమాట. బాబు ఎంచక్కా దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే వాళ్ళ సిస్టర్కి ఏమన్నా గిఫ్ట్ కొనిపించాలనుకుంటున్నాడంట, అందుకోసమనే ఓపెన్ చేయించాము. మేము ఎట్లా కట్ చేసామంటే ఎట్లా పడితే అట్లా కట్ చేసాము. ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ వ్లాగ్ అనే అనుకోండి. ఇక్కడ నుంచి మా పిల్లల గురించి మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. ఆ వ్లాగ్స్ అన్ని మీరు కనుక చూడాలి అనుకుంటే మా ఛానల్ని షిన్నీ మినీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మా అమ్మాయి ఆల్రెడీ షార్ట్స్లో దుమ్ము లేపుతుంది. మీరు కనుక ఇంకొంచెం సపోర్ట్ చేసినట్టయితే మా పిల్లల ఛానల్ కూడా కొంచెం ఒక మెట్టు ఎక్కే అవకాశం ఉంటుంది. సో మేమైతే కొంచెం బాగా ఎగ్జైటింగ్గా చూస్తున్నాం అనమాట. ఎన్ని వస్తాయో ఏంటో అని చెప్పేసి. కిడ్నీ బ్యాంకులో అయితే ఫుల్ చేసేసాడు. వాడు ఫస్ట్ అడగంగానే బాబు మాహిర్ వచ్చేసరికి చక్కగా నా చెల్లికి ఏమన్నా కొనిపించాలి అన్నాడు. చూడండి, ఐఎమ్ ఏ ఫ్లాట్ అనమాట. అక్కడే నేను పిల్లలకి ఇంత మంచి అవకాశం మనం ఇవ్వాలి కదా ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు. మనం ఇస్తేనే దాచిపెట్టుకునే అవకాశం మనం ఇస్తేనే వాళ్ళు దాచిపెట్టేది. మనం ఇస్తూ ఉండాలి, వాళ్ళు దాచిపెడుతూ ఉండాలి. అలా అని కొట్ల దగ్గరికి వెళ్ళి కొనిపించుకోవడాలు, తినడాలు, అయిపోగొట్టుకోవడం ఇలా కాకుండా ఇట్లా కిడ్నీ బ్యాంక్స్ కనుక కొనిపించినట్టయితే పిల్లలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము మా అబ్బాయికి ఇప్పటి వరకు షాప్ దగ్గరికి వెళ్ళి కురుకురో ప్యాకెట్ కొనిపించడం అయితే జరగలేదు. తను ఎవరన్నా మా అమ్మ వాళ్ళు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఎవరన్నా కొనిపిస్తే కొనుక్కోవడం తప్ప మాహిర్ ఇప్పుడు దాకా ఒక్క కురుకురే ప్యాకెట్ కూడా వాడి స్వతహాగా కొనుక్కొని తినలేదు. అన్నీ అయితే ఇట్లా కౌంట్ చేసేస్తున్నారు. మొత్తం బాగా కౌంటింగ్ అయితే అయిపోతుంది, జరుగుతుంది. నోట్లు అయిపోయినాయి. ఇంకా చిల్లర కాయిన్స్ అయితే చూస్తున్నాము. 5 రూపీస్ నేను, 2 రూపీస్ మాహిర్, 1 రూపీ అట్లా డివైడ్ చేసుకుంటున్నాం. మా షిజా పాప కోసం ఏం కొనాలి అని చెప్పేసి చూడండి మా వారు రాసి చూపిస్తున్నారు. టోటల్ మాహిర్ వచ్చేసరికి 8,000 దాచిపెట్టాడనమాట. 3 ఇయర్స్ నుంచి దాచిపెట్టాడు. తనకి 3 ఇయర్స్ అప్పటి నుంచి మేము కిడ్నీ బ్యాంక్ కొనిపించాము. మేము బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి కిడ్నీ బ్యాంక్స్ కొనిపిస్తూనే ఉన్నాము. అదొక ఎట్లా అంటే టాయ్ లాగా కొనిపించాము. దాన్ని కూడా మాహిర్ సీరియస్గా ఇంత దాచిపెడతాడు అనుకోలేదు. చిన్నపిల్లలు 8,000 దాచిపెట్టారంటే అసలు మామూలు విషయమా? ఈ షిన్నీ మినీ వ్లాగ్స్లో ఈ వీడియో పోస్ట్ చేయాలి అని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈ కాయిన్స్లో చాలా వాల్యుబుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం పాతకాలం నాటివి అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసరికి ఇంకొక ప్రీషియస్ కాయిన్ కూడా నేను చూపిస్తాను. 1987 లోది 1 రూపీ కాయిన్ నా దగ్గర ఉండే. ఎందుకంటే నేను కూడా ముంత కొనుక్కొని దాంట్లో వేసుకున్నాను. అట్లా ఉన్నాయి అన్నమాట. దాచిపెట్టుకున్న కాయిన్స్లో కొంచెం ప్రీషియస్ కాయిన్స్ కూడా ఉన్నాయి. అవి మంచి రేట్ వస్తే అమ్ముదామని అనుకుంటున్నాము. సో చూడండి, ఈ వ్లాగ్స్లో ఇక్కడ నుంచి మా పిల్లలు హల్చల్ చేస్తారనమాట. మా పిల్లల గురించి మేము మా పిల్లల్ని ఎలా పెంచుతాము, మా పిల్లలకి మేము ఏమేమి తీసుకుంటాము, తక్కువ బడ్జెట్లో ఎట్లా పిల్లల్ని పెంచుకోవచ్చు అనే వాటి గురించి అయితే ఈ వీడియోస్లో ముందు ఉంటాయన్నమాట. ఒకగానొక 20 రూపాయల కాయిన్ కూడా వేసాడు అనుకుంటాను. ఇది వచ్చేసరికి నా పాతకాలం ముంత, నాకు పెళ్ళైన కొత్తలో ఎప్పుడో కొనుక్కున్నాను. ఎంత దాచిపెట్టానో కూడా తెలియదు. ఇవి వచ్చేసరికి ఇంట్లో నేను దాచిపెట్టుకున్న చిల్లర ఒక 5 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. మొత్తం 5 ఇయర్స్ ఈ ముంతకి. 2 ఇయర్స్ బ్యాక్ నేను దాచిపెట్టినాయి. ఇందులో 500 వచ్చాయి, అందులో ఒక 800 వరకు వచ్చాయి. ఇంకా పైన డబ్బులు అన్నీ దాచిపెట్టి ఈ మొత్తాన్ని ఒక 11,000 రౌండ్ ఫిగర్ అయితే చేసేసాము. మా షిజా పాపను కూడా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి ఇస్తూ ఇట్లా డబ్బులు ఇస్తూ ఇట్లా పెట్టారు కదా, ఆ డబ్బులు కూడా అసలు ఖర్చు చేయకుండా మేము దాచిపెట్టేసామన్నమాట. ఇట్లా వేరేగా అయితే దాచిపెట్టేసి మొత్తం పిల్లలవి నావి ముగ్గురివి కలిపేసి ఇట్లా మా వారు కౌంట్ చేసి రాస్తున్నారు ఎవరి ఎంత అని చెప్పేసి. అలా వద్దు, మొత్తం కలిపేసి రాయని నేను చెప్పాను. మొత్తం వచ్చేసరికి 11,000 అయితే మేము ముగ్గురం కలిసి దాచిపెట్టిన డబ్బులు. ఏం చేద్దామా అనుకొని ఆలోచిస్తున్నాము. ఏం చేయాలో మీకు గనక ఏమన్నా తోస్తే మాకు ఒక సలహా ఇవ్వండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.